బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రధానమంత్రి మోదీ పర్యటన ఏర్పాట్లపై మంత్రివర్గ ఉపసంఘం సమావేశమైంది. మధ్యాహ్నం 2 గంటలకు మంత్రులు సమావేశం కానున్నారు. ప్రధాని పర్యటనకు సంబంధించి జరుగుతున్న ఏర్పాట్ల వివరాలతో రావాల్సిందిగా అధికారులను ఆదేశించారు. విజయవాడ ఇరిగేషన్ క్యాంపు కార్యాలయంలో ఈ సమావేశం జరగనుంది. రైట్, దీనిపై మరిన్ని అప్డేట్స్ మా విజయవాడ ప్రతినిధి హరీష్ ఫోన్లో అందిస్తారు. హరీష్, అప్డేట్స్ ఏంటి? మరి కాసేపట్లోనే మంత్రివర్గ ఉపసంఘం సమావేశం కాబోతోంది విజయవాడ ఇరిగేషన్ గెస్ట్ హౌస్ కాంపౌండ్ లో. ప్రధానంగా చూసుకుంటే 2వ తేదీన జరిగేటువంటి ప్రధాని నరేంద్ర మోడీ పర్యటనకు సంబంధించినటువంటి షెడ్యూల్ ఖరారైనటువంటి నేపథ్యంలో ఇప్పటికే ఈ అంశాలపైన అధికార యంత్రాంగం ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. ఇందుకు సంబంధించి భారీ ఏర్పాట్లు కూడా చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎందుకంటే మోడీ రాక ద్వారా పెద్ద ఎత్తున రాజధానికి సంబంధించినటువంటి నిర్మాణానికి సంబంధించినటువంటి పనులకి రీస్టార్ట్ చేసేటువంటి క్రమంలో భాగంగానే పెద్ద ఎత్తున ఇందుకు సంబంధించినటువంటి షెడ్యూల్ కూడా ఖరారైంది. 2వ తేదీన ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా మోడీ ఏపీ అమరావతిలో ఉండబోతున్నారు. ఇందుకు సంబంధించినందుకు కూడా ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది ప్రభుత్వం. ఇప్పటికీ నోడల్ అధికారిగా వీరపాండ్యన్ కూడా నియమించారు. వీరపాండ్యన్కి సంబంధించినటువంటి టీం నాయకత్వంలో మంత్రులు కూడా సమావేశం కాబోతున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు జరిగేటువంటి సమావేశంలో మోడీ పర్యటన నేపథ్యంలో తీసుకోవాల్సినటువంటి చర్యలు, జాగ్రత్తలకు సంబంధించి, అదేవిధంగా ఆయా శాఖలకు సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించినటువంటి శిలాఫలకాల ఏర్పాటు, అదేవిధంగా సభా ప్రాంగణంలోనే ఏర్పాటు చేసినటువంటి శిలాఫలకాలను ఆవిష్కరించేటువంటి క్రమంలో ఎక్కడెక్కడ ఎలాంటి డిపార్ట్మెంట్స్ చొరవ తీసుకోవాలనేటువంటి విషయాలు, వీటన్నిటిపైన కూడా ఈ రోజు కీలకమైనటువంటి ఉపసంఘం సమావేశం కాబోతుంది. ఇందుకు సంబంధించి అధికారులకు ఇప్పుడే డైరెక్షన్ కూడా ఉంది. మరి కాసేపట్లోనే సమావేశం కూడా స్టార్ట్ కాబోతుంది. శివాజీ. రైట్.